భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. జూన్ మాసంలో 6వ తేదీన కర్కాటక రాశి జాతకులు. మీరు వెతకాల్సిన అవసరం లేకుండానే మీ యొక్క కోరిక తీర్చే ఒక మహిళ మీ జీవితంలోకి వస్తోంది. ఆ మహిళ వచ్చి ఏం చేస్తుంది అంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దామండి. ఈ రోజున ఒక మహిళ రీత్యా మీ కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క మహిళ ద్వారానే మీ కోరిక తీరే అవకాశం భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఆ మహిళ ఎవరో కాదు, మీ యొక్క స్నేహితురాలు కావచ్చు. ఒకవేళ పురుషుల విషయంలో అయితే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, ప్రేమ భాగస్వామి కావచ్చు. చాలా కాలంగా మీకు ఉన్న ఒక బలమైన కోరిక తన మూలంగా తీరబోతుంది. మంచి సలహాలు వారు ఇవ్వడం ద్వారా కావచ్చు, మీరు చేసే పనిలో తన యొక్క సహాయ సహకారం లభించడం ద్వారా కావచ్చు. ఈ యొక్క మహిళ ద్వారానే మీ కోరిక తీరే అవకాశం ఈ రోజున కలగబోతుంది. మీ యొక్క జీవితంలో పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నారా? మీ కోరిక కూడా ఈ రోజున తీరబోతుంది. ఆదాయ మార్గాలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ ని అయితే వింటారు. ఈ యొక్క మార్పుకు కూడా కారణం ఆ యొక్క మహిళ, లేకపోతే ఆ స్త్రీ అని చెప్పొచ్చు. స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం ఇక తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన కీడు సమయంగా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టూరానే తిరుగుతున్నారు. అటువంటి వ్యక్తులతో బంధాన్ని ఎంత తగ్గించుకుంటే అంత ఉత్తమం. వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు నిరంతరం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తప్పక తీసుకోవాలి. అలాగే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆ యొక్క అవకాశాలు ఇప్పటి వరకు ఉన్నా అవన్నీ తొలగించి ఇప్పుడు మంచి రోజులు తెచ్చేందుకు ఆ స్త్రీ మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది గ్రహస్థితి. ఈ సమయంలో అనుకూలంగా ఇలాగే ఉంటుంది. భగవంతుడే పంపించినట్లు ఆ స్త్రీ మీ జీవితంలో ఉంటారు. ఇక మున్ముందు కూడా మీ యొక్క జీవితంలో ఇలా అద్భుతాలు చూస్తారు. ఈ రోజున దిన ఫలాల్లో కూడా శుభదాయకమైన ఫలాలు ఉన్నాయి. అయినప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రం కాస్తంత మంచి వాతావరణం ఎక్కువగా ఉండబోతుంది. చిన్న విషయంలో గొడవ జరిగి తారాస్థాయికి చేరుకునే అవకాశం కూడా లేకపోలేదు. బంధాలను కాపాడుకోవడం కోసం మీరు మౌనంగా ఉండండి. నిజాయితీగా మాట్లాడడం చాలా మంచిది. ఎదుటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లో వారి వల్ల కొన్ని సందర్భాల్లో మానసికంగా నొచ్చుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ వారిని క్షమించి వదిలేయండి. నచ్చజెప్పడానికి యత్నించండి. కఠినంగా దురుసుగా మాట్లాడితే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ అంశంలో ఈ రోజు నుంచి తగిన జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా నిత్యము శివ భగవానుని ఆరాధించడం, ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలాలు పొందుకుంటారు.